ఈరోజు మన కిచెన్లో కంటికి ఎంతో మేలు చేసే ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. దోశలోకి, ఇడ్లీలోకి, దేనిలోకైనా ఈ చట్నీ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. ఎప్పుడు ఒకే రకమైన చట్నీ కాకుండా కొత్తగా చేయాలి అనుకునేవారు, కంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కంపల్సరీ ట్రై చేయాల్సిన చట్నీ అండి. సింపుల్ అండ్ హెల్తీ రెసిపీని ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. పల్లీలని మీడియం ఫ్లేమ్ మీద ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. అదే హై ఫ్లేమ్ మీద వేగించుకుంటే ఇవి మాడిపోతాయండి. సో మీడియం ఫ్లేమ్ మీద వేగించుకుంటే చట్నీ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేంత వరకు పల్లీలను వేగించుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పల్లీలు సుమారు ఒక 50 గ్రాముల వరకు ఉంటాయండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి 4 పచ్చిమిర్చీలను వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి అంత స్పైసీగా లేవండి. సో 4 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు చట్నీ స్పైసీగా కావాలి అంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 గుప్పెడు వరకు కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు 2 మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేగించుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టి వేగిస్తే కరివేపాకు కూడా మాడిపోతుందండి. సో మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా నేను చెప్పిన విధంగా ఫ్రై చేసుకుంటే కరివేపాకు, పచ్చిమిర్చి అనేది ఇలా పర్ఫెక్ట్గా వేగుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. అలానే వేయించిన శనగపప్పుని 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. వెల్లుల్లి 2 రెబ్బలు, చింతపండు 1 రెబ్బ, జీలకర్ర 1/2 స్పూను, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా చూపించిన విధంగా మిక్స్ పెట్టుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, మినప్పప్పు 1/2 స్పూను వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 రెబ్బ వరకు కరివేపాకు వేసి వేగించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేంత వరకు వేగించుకుంటే తాలింపు రెడీ అవుతుందండి. దీనిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి వేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు. ఇంత టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.